పాలకుర్తి మార్కెట్ యార్డ్ కేసులో టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు బెయిల్ వచ్చింది. 10,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది జనగాం కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి బాలకుమార్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, అప్డేట్స్ ఏంటి? పాలకుర్తి రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసుల అదుపులో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును ఈ ఉదయం 8 గంటలకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం జనగామ హాస్పిటల్ తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ముందుగా 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఎర్రబెల్లి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున బెయిల్ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. వాదోపవాదనలు జరిగాయి. 3 గంటలకు కోర్టు దీనిపై ఇరుపక్షాల వాదనలు వీళ్ళ కోర్టు ఎర్రబెల్లికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనికి కొద్దిగా షరతులు కూడా విధించింది. 2 షూరిటీలు నాయకుల సంతకాలు కూడా షూరిటీలు విధించుకుంటే 10,000 జమానత్తుపై జనగామ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై న్యాయం గెలిచిందంటూ టీడీపీ వర్గీయులు అక్కడ సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇన్సిడెంట్ మొత్తాన్ని మీద చూసుకుంటే నిన్న నుంచి కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. టీడీపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య ఒక ఘర్షణ మాట్లాడడం నెలకొంది. ఉదయం నుంచి కూడా ఆరోపణలు ప్రత్యారోపణలతో మాటల సూటాలు కూడా తేల్చుకున్న పరిస్థితి ఉంది. జనగామ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోంచారు. రాష్ట్ర స్థాయి టీడీపీ బృంద నాయకుల మొత్తం కూడా జనగామకు చేరుకొని మద్దతు ప్రకటించారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. అన్ని పక్షాలు టీడీపీకి మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే బెయిల్ కూడా కోర్టు కూడా ఇరుపక్షాల వాదనలు క్షుణ్ణంగా విని ఎర్రబెల్లికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్, షరతులకు సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. షరతులు ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరు నేతల షూరిటీని కూడా తీసుకోవాలని చెప్పి కోర్టు సూచించింది. ప్రధానంగా 10,000 పూచీకత్తు ఇవ్వాల్సిందిగా కూడా సూచించింది. అయితే ఇంకా కొన్ని షరతులు కూడా విధించినట్టు తెలిసింది. అయితే దానికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సింది. ఎర్రబెల్లి తరపున వాదించిన న్యాయవాది కొద్దిసేపు మీడియాకి పూర్తి స్థాయి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికైతే 10,000 పూచీకత్తు ప్లస్ 2 షూరిటీలు ఇవ్వాల్సిందిగా మాత్రం కోర్టు సూచించినట్టు మనకు సమాచారం ఉంది. శీల, రైట్, థ్యాంక్ యూ బాలకుమార్. పాలకుర్తి మార్కెట్ యార్డ్ కేసులో టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు బెయిల్ వచ్చింది. 10,000 పూచీకత్తు, 2 మనుషుల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది జనగాం కోర్టు. తాజా సమాచారం మనకు అందుతూ ఉంది.